మాట్లాడుతున్నాను. పండుగలు ఒక దేశ చరిత్రను, నాగరికతను మరియు సంస్కృతిని తెలుపుతాయి. మన దేశ సంప్రదాయాలకు, ఆచారాలకు పండుగలు ప్రతీకలు. పండుగలు సంతోషానికి మరియు మనోవికాసానికి దోహదపడతాయి. దీపావళి, సంక్రాంతి, దసరా మొదలగునవి హిందువుల పండుగలు. రంజాన్, మొహరం, బక్రీద్ మొదలగునవి మహమ్మదీయుల పండుగలు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే మొదలగునవి క్రైస్తవుల పండుగలు. ఇలా భారతదేశంలో వివిధ మతాల వారి వివిధ పండుగలు జరుపుకుంటారు. ఇప్పుడు నేను తెలుగు వారి తొలి పండుగ ఉగాది గురించి మాట్లాడతాను. తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ఈ పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. ఈ రోజు ఆ విధాత ఈ జగత్తుని సృష్టించాడని నమ్ముతారు. వసంత ఋతువు కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం షడ్రుచుల ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలని సూచిస్తుంది. తెలుగు వారే కాకుండా మరాఠీ వారు కూడా ఈరోజు గుడి పడవాద, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా వైశాఖగా జరుపుకుంటారు. తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరం అని పేరు.